హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ గణేష్. సో ఈ క్లాస్లో మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే ప్రొటెక్షన్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. గోల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆర్ ప్రొటెక్షన్ రింగ్స్, డొమైన్ ఆఫ్ ప్రొటెక్షన్, యాక్సెస్ మ్యాట్రిక్స్. సో వీటిలన్నిటికీ రిలేటెడ్గా నేను ఒక వీడియోనే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఆలోచిస్తే సో ఇది సబ్ పార్ట్ అవుతుంది యూనిట్లో. సో అంటే ప్రొటెక్షన్ అన్నది ఒక పార్ట్, ఫైల్స్ అన్నది ఒక పార్ట్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ ప్రొటెక్షన్ అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ ఉందనుకోండి, మనం ఫోన్ కొన్నాక ఫస్ట్ చేసే పని ఏంటి? దానికి పాస్వర్డ్ పెడతాం, అవునా కదా? అదే కొన్ని యాప్స్ ఓపెన్ చేయాలనుకోండి, లైక్ కెమెరా కానీ లేకపోతే వాట్సాప్ కానీ ఇలాంటివి ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఇంకో పాస్వర్డ్ పెడతాం. లేదు ఒక్కొక్కసారి కొన్ని యాప్లు కొత్తవి మనం ఇన్స్టాల్ చేసుకోనుకోండి, అప్పుడు పాస్వర్డ్ పెడతాం. అంటే ఇది ఎందుకు పెడుతున్నాం? సో నథింగ్ బట్ టు రెడ్యూస్ ద యాక్సెసింగ్ ఆఫ్ అనాథరైజ్డ్ యూజర్ యాక్సెసింగ్. అంటే మన పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఉండడం కోసం మనం ప్రొటెక్షన్ చేస్తాం, అంతే. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా? నీడ్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే అదే, ఓకేనా? అయితే దీని గురించి నేను ఇంకొక టాపిక్ చెప్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఒకసారి మెయిన్గా ఒకవేళ కనుక ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ ఫర్ అవర్ ఫైల్స్ దెన్ అక్కరింగ్ ద ప్రాబ్లం. సో బేసిక్గా ఏంటంటే అనాథరైజ్డ్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు, యాక్సెస్ చేసి మన డేటాని మోడిఫై చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోటోలు ఎవరైనా యాక్సెస్ చేశారనుకోండి, వాటిని మిస్యూజ్ చేయొచ్చు, డిలీట్ చేసేయచ్చు, ఫ్యాబ్రికేట్ చేసేయచ్చు, అవునా కదా? వేరే ఏదైనా చేసేయచ్చు. మన మెసేజ్లు కానీ లేకపోతే మన మెయిల్ ఉంది, మన మెయిల్కి ఒక పాస్వర్డ్ పెట్టుకుంటాం. పాస్వర్డ్ 1 2 3 4 5 6 అని పెట్టాం. ఎందుకని? ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసేస్తారు కాబట్టి. అలాగే మనం రాసే ఎగ్జామ్స్కి కానీ దేనికైనా కానీ పాస్వర్డ్ అనేది కంపల్సరీ పెట్టుకుంటాం. ఇదంతా ఎందుకంటే నథింగ్ బట్ ఏ ప్రొటెక్షన్. అయితే ఇలా అటాక్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఇంట్రూడర్స్ అంటారు. ఇందులో 2 టైప్స్ ఉంటారు. సో అందులో ఏంటంటే ప్యాసివ్ ఇంట్రూడర్స్, ఇంకోటి ఏంటంటే యాక్టివ్ ఇంట్రూడర్స్. ప్యాసివ్ ఇంట్రూడర్స్ అంటే ఏంటంటే వాళ్ళ వల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు మనకి, అంటే వాళ్ళ వల్ల నష్టం జరుగుద్ది కానీ పెద్ద నష్టం జరుగుతుంది. బట్ యాక్టివ్ ఇంట్రూడర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ వల్ల డేటా చేంజ్ అయిపోద్ది. నేను సింపుల్గా చెప్తాను, ఒకసారి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, మనకు టోటల్గా టైప్స్ ఆఫ్ థ్రెట్స్ 4 ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇంటరప్షను, ఇంటర్సెప్షను, డేటా మోడిఫికేషను, ఫ్యాబ్రికేషన్. ఐ థింక్ ద నేమ్ ఈస్ ఇన్ ప్లేస్. ఇంటరప్షన్ అంటే ఏంటంటే మన డేటాను డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు, ఓకేనా? ఇంటర్సెప్షన్ అంటే ఏంటంటే వాళ్ళు కూడా మనతో పాటు ఇన్వాల్వ్ అయిపోతారు. డేటా మోడిఫికేషన్ అంటే మనం పంపించిన డేటా ఒకటి, వచ్చే డేటా ఒకటి. ఫ్యాబ్రికేషన్ అంటే ఏంటంటే వాళ్ళు సొంతంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. ఇంటరప్షన్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ మనకి డయాగ్రామ్ చూడండి, అర్థమైపోద్ది మనకి. మీరు ఏది చెప్పాలనుకున్నా ఈ సబ్జెక్ట్లో డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మస్ట్ అండ్ ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్. ఒకసారి చూడండి. నార్మల్గా ఏం చేయాలి? సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఒక డేటా పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెడుతున్నా, త్రూ మెయిల్ పెట్టా. అయితే ఇక్కడ ఒకవేళ కనుక ఇంటరప్షన్ వచ్చింది అనుకోండి, ఏమవుద్దంటే మనం పెట్టిన మెసేజ్ ఆడికి వెళ్దాం. మనమేమో మెసేజ్ పెడతాం, రేపటి నుంచి ఎగ్జామ్ ఉంది, ఈ మెటీరియల్ చదువు అని ఏదో మెసేజ్ పెడతాం. ఆ మెసేజ్ ఆడికి వెళ్దాం అంటే ఇంటరప్ట్ అవుద్ది, అంటే స్టాప్ అయిపోయింది. దాన్ని ఇంటరప్షన్ అంటాం. ఇంటర్సెప్షన్ అంటే ఏంటో చూడండి. ఇంటర్సెప్షన్ అంటే ఏంటంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్కి పెట్టా మెసేజ్, కానీ దాన్ని ఆడు కూడా యాక్సెస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీ వాడు క్వశ్చన్ పేపర్ పెట్టాడు అనుకోండి, అదే క్వశ్చన్ పేపర్ మనం కూడా యాక్సెస్ చేస్తే, లేదు మనతో పాటు బయట వాళ్ళు యాక్సెస్ చేస్తే దానివల్ల ప్రాబ్లం కదా. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, ఆడు పేపర్ ఆన్లైన్లో పెడతాడు, అదే పేపర్ మనకు కూడా వచ్చేసింది అనుకోండి, ఇట్స్ నాట్ హ్యావింగ్ ద సెక్యూరిటీ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో దాన్ని ఇంటర్సెప్షన్ అంటాం, ఓకేనా? ఇప్పుడు మోడిఫికేషన్ చూద్దాం. సో మోడిఫికేషన్ చూడండి ఒకసారి. మోడిఫికేషన్ చూడండి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఏబిసిడి అనే మెసేజ్ పంపించాం, కానీ మోడిఫై అయిపోయేటప్పటికి అది ఎలా అయిపోద్ది అంటే చూడండి, ఏబిసిడి కాస్త ఈఎఫ్ఏబి అయిపోయింది. యాక్చువల్గా పంపించిందేమో ఒక మెసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హలో హౌ ఆర్ యూ అని ఏదో మెసేజ్ పెట్టాం, ఓకేనా? సో వీడేం చేస్తాడు? దాని మెసేజ్ని మార్చేస్తాడు. సో దెర్ ఈజ్ నో నీడ్ టు కండక్ట్ ఎగ్జామ్స్ ఫ్రమ్ టుమారో అన్వర్డ్స్ అని ఒక ఎగ్జామ్ ఒకటి పెట్టేస్తాడు. యాక్చువల్గా మనం పెట్టింది వేరు, అక్కడ మారిపోయింది. లేదు హాయ్ హలో హౌ ఆర్ యూ అన్నదాన్ని హూ అని మార్చేస్తాడు. అంటే మనం పంపించిన దాన్ని రిలేటెడ్గా అటు ఇటుగా జంబుల్ చేస్తాడు.
ఓకేనా, దాన్ని మోడిఫికేషన్ అంటాడు, అంటే మోడిఫై అవ్వడం. ఫ్యాబ్రికేషన్ అంటే ఏంటంటే అసలు మనం మెసేజ్ పెట్టాం. ఇక్కడ చూడండి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఒక్క మెసేజ్ లేదు, కానీ ఆడి పెట్టేస్తాడు మెసేజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక్కొక్కసారి జేఎన్టీయూ నుంచి హాలిడేస్ వచ్చేస్తాయి, రేపు బంద్ అని, లేదా రేపు ఎగ్జామ్ ఉందని, లేకపోతే రేపు ఎగ్జామ్ లేదని, దాని మీద ఏమో జేఎన్టీయూ వాళ్ళ అఫీషియల్ సైన్స్ సేమ్ టు సేమ్. అది ఫేక్ నోటీసా కాదా అని తెలుసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే అఫీషియల్గా మనకి ఆథరైజర్ పర్సన్స్ కన్ఫర్మ్ చేస్తే తప్ప మనకు తెలియదు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మెయిన్గా ప్యాసివ్ ఇంట్రూడర్స్, యాక్టివ్ ఇంట్రూడర్స్ అన్నాను కదా. సో ప్యాసివ్ ఇంట్రూడర్స్ అంటే ఫస్ట్ రెండు, ఇంటరప్షన్ అంటే పంపించిన మెసేజ్ని ఆపేయడం, ఇంటర్సెప్షన్ అంటే మనతో పాటు ఆడు యాక్సెస్ చేయడం. దీనివల్ల మనకు ప్రాబ్లం రాదు బేసిక్గా. అంటే మనం పంపించిన డేటా వెళ్ళకుండా ఆపేస్తారు, దానివల్ల నష్టమేమి ఉండదు, మళ్ళీ పంపించుకోవచ్చు. ఇంటర్సెప్షన్ అంటే ఏంటంటే మన ఫ్రెండ్కి పంపించిన ఫోటో ఆడికి కూడా వెళ్ళిపోద్ది. సో అప్పుడు దానివల్ల కూడా పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం ఫోటోలు సెండ్ చేసుకుంటున్నారు తెలుసుకుంటాడు ఆడు అంతవరకే. కానీ డేటా మోడిఫికేషన్, ఫ్యాబ్రికేషన్ అనేవి కొంచెం రిస్క్. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clock అని మనం పంపించాం అనుకోండి, ఆడు ఏం చేస్తాడంటే రేపు ఎగ్జాము 8 o'clock అని పంపిస్తాడు, లేదు రేపు కాదు ఎల్లుండి అని పంపిస్తాడు. అప్పుడు ప్రాబ్లం. ఫ్యాబ్రికేషన్ అంటే ఏంటంటే ఆడు సొంతంగా క్రియేట్ చేసేస్తాడు, ఒరిజినల్గా జేఎన్టీయూ కూడా ఏం పెట్టడు, కానీ వీడు పెట్టేస్తాడు రేపు నుంచి హాలిడేస్, రేపు నుంచి ఎగ్జామ్ ఉంది, లేదా రేపు ఎగ్జామ్ క్యాన్సిల్ అని. ఓకేనా. సో వీలాంటి వాళ్ళ నుంచి మనం రక్షించుకోవడాన్నే ఏమంటాడంటే ప్రొటెక్షన్ అంటాడు. సో దీనికి సంబంధించి మనం ఓన్గా రాసేయచ్చు, దెర్ ఇస్ నో నీడ్ టు ఫాలో ఎనీ స్టెప్స్. ఓకేనా. నీడ్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నాడు కదా, ఇప్పుడు ఒకసారి పైన చిన్నగా చెప్తాను, ఒకసారి చూడండి. టు ఎన్ష్యూర్ డేటా సేఫ్లీ ప్రాసెస్ అండ్ ప్రోగ్రామ్ సేఫ్టీ అగైనెస్ట్ ఇల్లీగల్ యూజర్ యాక్సెస్ ఆర్ ఈవెన్ ప్రోగ్రామ్ యాక్సెస్ వీ నీడ్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం అంటే ఏంటంటే నథింగ్ బట్ వీ కెన్ రెడ్యూస్ ద occurrence of unauthorized user access to access our files without permission. Okay, it is to ensure programs, resources and data are accessed according to their system policies. But for example కొన్ని ఏంటంటే కొంతమంది వాచ్ చేయాలి, అందరూ దాన్ని వాచ్ చేయడానికి ఛాన్స్ ఉండకూడదు. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ష్యూర్ దట్ దెర్ ఆర్ నో యాక్సెస్ రైట్స్ బ్రీచ్, నో అన్ఆథరైజ్డ్ యూజర్ యాక్సెస్ టు ఎక్స్చేంజ్ ద డేటా, నో వైరస్ ఆర్ వామ్స్. సో వాటి వల్ల ఒక్కొక్కసారి వైరస్లు, వామ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని మెయిల్స్ వస్తాయి, సో ఫిషింగ్ అటాక్ అంటారు దాన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక లింక్ పంపిస్తాడు, మీకు కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అని. ఒరిజినల్గా ఆ లింక్ వేరు, ఒరిజినల్ లింక్ వేరు. సో మనం ఏమనుకుంటాం, అదే లింక్ అనుకుని దాన్ని క్లిక్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మన పాస్వర్డ్స్, మన ఇన్ఫర్మేషన్ అవతల యాక్సెస్ చేస్తారు. లేకపోతే వేరే కంపెనీ వాడు ఎవడో నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నీకు ఇంత జీతం అని చెప్పి మనకి మెసేజ్ పెడతాడు, అది నిజమేమో అనుకుని క్లిక్ చేస్తాం, దానివల్ల మనకు వైరస్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో గోల్స్, సో వీటి నుంచి గోల్స్ ఏంటంటే దేర్ఫోర్ ప్రొటెక్షన్ ఈజ్ ఏ మెథడ్ సేఫ్ గార్డ్ ఆర్ డేటా ప్రాసెస్ అగైనెస్ట్ ద మాలిషియస్ అండ్ ఇంటర్నేషనల్ ఇంట్రూజన్. సో ఈ ఇంట్రూడర్స్ని మనం రెస్ట్రిక్ట్ చేయాలి, అది మెయిన్ గోల్. సో దీన్ని బేస్ చేసుకుని మనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మల్టీ ప్రోగ్రామింగ్ అనేది అచీవ్ అవ్వాలి, అంటే కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి లేదా, డెడ్ లాక్స్ వస్తున్నాయా లేదా, సో ఒకవేళ వస్తే వాటిని రికవర్ చేస్తున్నామా, బాటిల్ నెక్స్ వస్తున్నాయా, సో ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక పాలసీ ప్రకారం వర్క్ అవుతుందా లేదా. ఓకేనా. తర్వాత డొమైన్ ఆఫ్ ప్రొటెక్షన్. సో అంటే ప్రతిదానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, లేదా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనం సరిగ్గా చెక్ చేసుకోవాలి. అలాగే దీంట్లో అసోసియేషన్ ఫిక్స్డ్ ఆర్ స్టాటిక్ ఆర్ డైనమిక్. సో అంటే ఫిక్స్డ్ ఏంటంటే కొన్ని బేసిక్గా ముందే పెట్టేస్తాం, ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఇలా ఉండాలి, ఇలా అని చెప్పి కొన్ని పెడతాం. కొన్ని ఏంటంటే డైనమిక్గా పెడతాం, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నాం, అది డైరెక్ట్గా మనం పర్సన్ అబ్జర్వ్ చేయడు, మనం చూసి రాస్తున్నామో చూడకుండా రాస్తామో అడుగు తెలియదు. అదేంటి డైనమిక్గా సెట్ చేస్తాం. ఒకవేళ కనుక పర్సన్ కదిలేడు అనుకోండి, అది కూడా ఏదో మాలిషియస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పి ఎగ్జామ్ ఆగిపోవడం, లేదా కెమెరా కనబడలేదు అనుకోండి అప్పుడు. సో అలాంటివి అనమాట, ఇలాంటివి డైనమిక్ అవుతాయి. సో అలాగే వీటిని మనం ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం, సింపుల్, మనం రెగ్యులర్గా యూజ్ చేసేది మన మెయిల్కి, మన సిస్టమ్కి, మన ఫోన్కి పాస్వర్డ్స్ పెడతాం. అలాగే మన ఫోన్పేలకి అట్లకి వన్ టైం పాస్వర్డ్స్ వస్తాయి, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్, క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే సో నథింగ్ బట్ వీఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ ఫ్రమ్ ద ఇంట్రూడర్స్. అది కూడా ఒకసారి నేను చెప్తాను చూడండి, ఒకసారి సింపుల్గానే చెప్తాను, ఇది కూడా ఒకసారి చూడండి.
ఇక్కడ క్రిప్టోగ్రఫీ అన్నాడు కదా, క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే యాక్చువల్ టెస్ట్ని సింబాలిక్ టెస్ట్లా మారుస్తాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టాను, ఆ మెసేజ్ దాన్ని ఒరిజినల్ టెస్ట్ని నేను ఏం చేస్తానంటే ఎన్క్రిప్ట్ చేస్తాను. ఎన్క్రిప్టింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ యాక్చువల్ టెస్ట్ కన్వర్టెడ్ ఇన్ టు ద సింబాలిక్ ఫామ్. అంటే ఒకవేళ నేను ఇందాక ఇంటర్సెప్షన్ అని అన్నాం కదా, ఒకవేళ ఆడ యాక్సెస్ చేసాడు అనుకోండి, ఆడికి ఏం అర్థం కాదు. దాంట్లో 1 2 3 4 5 అనే కొన్ని సింబల్స్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అది మెసేజ్ ఏం అర్థం కాదు, ఏం పంపించుకున్నాడో అర్థం కాదు. సో దాన్ని ఏమంటాం అంటే ఎన్క్రిప్షన్ అంటాం. దీంతోపాటు ఒక కీ ఇస్తాం. ఆ కీ నా ఫ్రెండ్కి సెపరేట్గా పంపిస్తాను, మెసేజ్ పెడతాను, ప్లస్ దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తాను, ప్లస్ కీ పంపిస్తాను. అయితే రిసీవర్కి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే దాన్ని డిక్రిప్ట్ చేస్తాడు. అంటే ఏంటంటే కన్వర్ట్ ద సింబాలిక్ టెస్ట్ ఇంటూ ప్లెయిన్ టెస్ట్, ఒరిజినల్ టెస్ట్ కింద కన్వర్ట్ అయ్యేలాగా దానికోసం అల్గారిథమ్స్ వాడతాం. అయితే ఇది పబ్లిక్గా వాడితే పబ్లిక్ క్రిప్టోగ్రఫీ, ప్రైవేట్గా ఎవరికి తెలియకుండా నేను కొంతమందితో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ అందరికీ పంపించాను అనుకోండి, కానీ యాక్సెస్ చేయాలంటే పాస్వర్డ్ ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మనం ఆన్లైన్లో క్లాసులు వింటూ ఉంటాం, వాళ్ళ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోమంటారు, ఎవరికి పెడితే అడిగి డౌన్లోడ్ అవుతుంది. ఆ పర్టికులర్ పాస్వర్డ్ ఉంటేనే అది డౌన్లోడ్ అవుతుంది. అంటే ఏంటి, అది ప్రైవేట్ క్రిప్టోగ్రఫీ అనమాట. ఓకేనా? అలాగే పబ్లిక్ క్రిప్టోగ్రఫీ అవుతుంది. అలాగే సెపరేట్గా పర్టికులర్ పర్సన్కి మాత్రమే పంపించడం కానీ అది ప్రైవేట్ అవుతుంది. సో ఇలాంటి మెథడ్స్ యూస్ చేసి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.